దేవుని మందిరంలో ఉంటే నీకు ఎంత ఆశీర్వాదం ఉంటుందో, లోకములు ఉండిపోతే నీకు ఎంత శాపం ఉంటుందో అది గమనించలేకపోతా ఉన్నారు ఈ రోజున క్రైస్తవ బిడ్డలు. తొందరపాటు నిర్ణయాలు, అది తప్ప అది రైటా, ఇది తీసుకుంటే నిర్ణయం నేను ఏ స్థానంలోకి వెళ్ళిపోద్ది నా జీవితం, నేను వేసే అడుగు ఎంతవరకు జారిపోద్ది, ఇది నిలబడుతుందా లేదా అవమాన పాలవుతుందా అనే ఆలోచన లేకుండా పోయింది ఈరోజు క్రైస్తవత్వంలో. హల్లెలూయా. నా దేవుని బిడ్డల మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయేమో, ఎందుకు ప్రభు జవాబు లేదు, ఎందుకుంటుందండి? తొందరగా మాట్లాడే వారి జీవితాల్లో దేవుడు ఎప్పుడు జవాబు ఇవ్వడు. మాట్లాడటానికి ఇష్టపడ్డాయి. చాలా మంది తొందరగా ప్రార్థన చేస్తారు అలసిపోయిన విధానంలో. ప్రభా నన్ను కాచుకో, నేను పనిచేసి వచ్చాను, నువ్వు చూస్తున్నావు, చాలు నా కుటుంబాన్ని నా పిల్లల్ని కాపాడు, అంతే. తొందరగా ప్రార్థన చేసుకుంటాం, తొందరగా మంచం ఎక్కి తొందరగా నిద్రపోయే వారితో దేవుడు